ఎక్కడో లేని ఒక ఇది వచ్చేస్తుంది నాకు, ఎందుకంటే డెడ్ బాయ్ అయితే పక్కా. హాయ్ హలో వెల్కమ్ టు క్రేజీ టాక్స్. సో ఈరోజు అయితే మన రియాక్షన్ అయిపోయి వీడియో వచ్చేసి ధనుష్ మూవీ నుంచి అయితే ఒక ఫస్ట్ స్ట్రైక్ అన్నది రిలీజ్ చేశారు. సో అది వచ్చేసి ట్రీజర్ కాదు, ట్రైలర్ కూడా కాదు, నాకు తెలిసి జస్ట్ ఒక గ్లిమ్స్ లాంటిది. కానీ ఇంకో కొత్త పేరు అయితే పెట్టారు, ఫస్ట్ స్ట్రైక్ అని చెప్పి. సో ధనుష్ నుంచి ఆఫ్టర్ కారా చాలా ఈ మధ్య ధనుష్ మళ్ళీ సూపర్ హిట్ అవుతున్నాయి. సో అదే పాతలో ఇది కూడా మూవీ ముందుకెళ్ళి హిట్ అవుతుంది అనుకుంటున్నాము. ఈ మూవీలో మనకైతే చాలా మంచి పెద్ద పెద్ద లీడ్ క్యారెక్టర్స్ అయితే ఉన్నారు. హీరోయిన్గా అయితే సాయి పల్లవి కూడా చేస్తుంది, మమ్ముట్టి, శ్రీలీల. సో చూద్దాం ఎలా ఉందన్నది. మనం అయితే ఈ వీడియో రియాక్ట్ అవుదాం దీన్ని చూసి. సో మనకి అనిపించింది అసలు ఎలా ఉంటుంది అనేది పాతలైన మాడుకుందాం. సో లేట్ చేయకుండా అందరూ సో మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. సో ప్లీజ్ ట్రై టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. చాప్టర్ 1 రుధిరం ది బ్లడ్ వుడ్. చాప్టర్ 1 నాకు ఈ చాప్టర్ 1 అన్న పదమింటే చాలు, ఎక్కడో లేని ఒక ఇది వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే కేజీఎఫ్ చాప్టర్స్ నుంచి ఏదైనా కూడా చాప్టర్లు అంటే నాకు పార్ట్ 1లు పార్ట్ 2లు, నాకు పార్ట్ 1 పార్ట్ 2 తీయడంలో పెద్ద ప్రాబ్లం లేదురా. కానీ అది ఏంటంటే వాటి గురించి వెయిట్ చేయాల్సి వస్తుంది, చూసావా. కొన్ని ఐకానిక్ సినిమాల కోసం వెయిట్ చేయాలి, తప్పదు. వెయిట్ చేయాలనిపిస్తుంది, నాకు కూడా వెయిట్ చేయాలనిపిస్తుంది. కానీ ఎన్ని సంవత్సరాలు ఆ హుక్కు పాయింట్ అన్నది పోతుంది అనమాట. కొన్ని సినిమాలు ఇంకా వెయిటింగ్, దాన్ని ఏమంటుంది, నిరీక్షణ, ఓకే, పేషెన్స్. నిరీక్షణతో ఉంటేనే నీకు పనులు అవుతాయి. ఏం చేస్తారంటే పార్ట్ 1 హిట్ అవుతేనే పార్ట్ 2 తీస్తున్నారు. కొన్ని సినిమాలు అయితే అసలు మళ్ళీ పార్ట్ 2 గురించి అనౌన్స్మెంట్ కూడా చేయట్లేదు. అంతే మరి. అలాంటివి రాడ్లు పడ్డప్పుడు పార్ట్ 2 కోసం అలా ఆలోచిస్తారా ఏంటి? అది కూడా కరెక్టే. సో దీని గురించి చెప్పు, ఇదేంటి చాప్టర్ 1 ది బ్లడ్ వుడ్ అంట. సో ధనుష్ అయితే ఇంకొక మూవీ అయితే రాబోతుంది. నాకైతే ఈ ట్రైలర్ అలా గ్లిమ్స్ అలా నాకు అర్థం కావట్లేదు. సో ది చాప్టర్ 1 రుధిరం ది బ్లడ్ వుడ్ ఈ టైటిల్తో నన్ను అడిగితే ఇది స్మగ్లింగా. సో పుష్ప రేంజ్ స్మగ్లింగ్. ఇప్పుడు ఆల్మోస్ట్ పుష్ప వచ్చిన తర్వాత మనకి ఏ వుడ్ స్మగ్లింగ్ తీసుకున్న సినిమాలు కూడా మనకి దాంతో కంపారిజన్ అయితే ఉంటుంది కన్ఫర్మ్గా. సో రెడ్ వుడ్ అంటే బేసిక్గా ఎప్పటి నుంచి జరుగుతుంది రెడ్ వుడ్ గురించి, చందనం గురించి. కానీ పుష్పలో కొంచెం డిఫరెంట్గా చూపించారు. బట్ ఇదైతే బాగుంది. ఎలా అంటే ఒక లీడర్
వాళ్ళ ఎక్కువ శాతం జరిగేది కూడా అదే ప్లేస్లో మనకు తెలిసినట్టయితే ఆ అడవి ప్లేస్లో సో ఎర్రచందనం కోసం జరిగే యుద్ధమే నాకు తెలిసి సినిమా స్టోరీ సేమ్. సింపుల్గా. కానీ అందులో ఏంటంటే ఒక పర్సన్ ఎలాగ ఎదిగాడు అన్నది పుష్ప గురించి అయితే, ఇందులో మొత్తం ఆ ఏరియా వాళ్ళు ఎలా దీని మీద డిపెండ్ అయిన దాన్ని బట్టి ఉంటుందేమో. సో వాళ్ళ జీవనం జరిగేది దీనిపైన. సో గవర్నమెంట్ ఏమో చక్కెర కొట్టి అమ్మకుండా ఆపడానికి పోలీసులు చూస్తున్నారు, దొరికిన ఎన్కౌంటర్ చేద్దామని. సో అక్కడ దొరికిన తర్వాత ఈ ఫైట్ అయితే ఉంది. సో బేసిక్గా సినిమాలో ఫైట్ చూస్తాం మనం. సో ఇక్కడ ఇండక్షన్ అయితే ధనుష్ని ఫైట్తో పాటు చూపించారంటే నాకు తెలిసి యాక్షన్ చాలా ఉంటుంది. సో నువ్వు చూసుకోవచ్చు ది బ్లడ్ వుడ్ అని. నేను అనేది అదే చాప్టర్ 1 ది బ్లడ్. ఆ బ్లడ్ వుడ్ అనే మాటతోనే వైలెన్స్ పీక్స్ ఉంటుంది. ఎలాగో ఎర్రచందనం ఎర్రగానే ఉంటుంది, బ్లడ్ కూడా కలిసిపోయిందంటే ఇంకెంత ఎర్రగా ఉంటుంది సినిమా. అంటే రెడ్ ఇస్ రెడ్ అంటావా? రెడ్ ఇస్ బ్లడ్ అంటున్నాడు ఇక్కడ. రెడ్ వుడ్ అంటే బ్లడ్ వుడ్ అంటున్నాడు చూడు. ఏమో సార్, నాకైతే బ్లడ్ అంటే మా బ్లడ్ వేరేనే. ఎంతైనా ఈ యాక్షన్ మూవీస్ అంటే మా వాడికి ఒక మంచి క్రేజ్. సో అలాంటి యాక్షన్ మూవీస్ ఏది వచ్చినా కూడా నరాలు టైంకి వెళ్ళిపోవడం థియేటర్కి, ఏది లేట్ అయినా కూడా మూవీస్ మాత్రం మూవీస్ అంతే. సో ఫైనల్లీ దీని రిలీజ్ డేట్ వచ్చేసి అయితే October 16 అయితే 2026 రిలీజ్ అవుతుంది. సో వరల్డ్ వైడ్, సో ఇన్ సినిమాస్. సో ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అనుకుంటాను అయితే ఇది చూసిన తర్వాత. సో ఇది ట్రైలర్ మంచి అనుకుంటున్నాము. ఒక స్మగ్లింగ్ థ్రిల్లర్ మూవీ అయితే ఉండొచ్చు. సో బ్లడ్ బాయ్ అయితే పక్కా నాలాంటి మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్, వర్త్. ఫుల్ మీల్స్. ధనుష్ మూవీస్ అంటేనే ఆల్మోస్ట్ ఫుల్ మీల్స్. సో ధనుష్ అంటే మ్యాక్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటుంది, ఇటు వచ్చి యాక్షన్ ఉంటుంది, అటు వచ్చేసి రొమాంటిక్స్, అసలు ఆల్ ఇన్ వన్ ఐకానిక్ పీస్. ఎప్పుడైతే రఘువరన్ బీటెక్తో తెలుగులో అయితే ఇంట్రడ్యూస్ అయ్యాడో ఆల్మోస్ట్ ఇంక అప్పటి నుంచి మన వాళ్ళు అయితే అతన్ని అయితే అడాప్ట్ చేసేసుకున్నారు. ఏ మూవీ అన్నా కానీ ఎలా ఉన్నా కూడా కానీ మనం మాత్రం అతని మూవీస్ని చాలా 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 ఎంజాయ్ చేస్తాం. సో వచ్చిన ప్రతి మూవీ ఒక హుక్ పాయింట్ ఉంటుంది. ఆ సార్ కానీ ఏదైనా కూడా ఒక మంచి స్టోరీ బాగుంటాడు, స్టోరీ సెలెక్షన్స్ బాగుంటాయి, యాక్టింగ్ అయితే ఇరగదీస్తాడు ఎలా ఉన్నా కూడా. సో మ్యాక్స్ ఆఫ్ స్టోరీస్ కూడా తనే రాసుకుంటాడు, ఒక రైటర్ కింద మళ్ళీ అంతా. సో డైరెక్టర్ డిపార్ట్మెంట్ కూడా. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఓం. సో ఈ చాప్టర్స్ అంటున్నారు కాబట్టి మినిమం ఒక 4 to 5 ఉంటాయంట. ఎందుకు 4 to 5? బ్లడ్ బాత్ అన్నారు కదా సార్. చెప్పలేం, మేము మరి గెస్ చేయాలి. మరి మీలో ఎంతమంది, మీకు ఎవరైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. అండ్ సో మీలో ఎంతమంది అయితే ఓం ఈ మూవీకి ఎగ్జైటెడ్ ఉన్నారో, మీరు ఎంతమంది టీజర్ చూసారో, ఈ వీడియో చూసారో, సో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ధనుష్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారి కామెంట్లో అయితే పింగ్ చేయండి, ఓం అని మాత్రం పింగ్ చేయడం మాత్రం మర్చిపోద్దు, బ్లాక్ బస్టర్ అని చెప్పి. సో until then guys, see you all in the next video. Please subscribe to our channel. Bye bye.